యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి. ఈ యాప్ పేరు వచ్చేసి రిమూవ్ చైనా యాప్స్ అండి. ఇది వచ్చేసి మన మొబైల్లో ఏదైనా చైనా యాప్స్ ఉంటే దాన్ని అన్నిటినీ ఎలా డిలీట్ చేయాలి, ఒక్క యాప్ కాదండి, మన మొబైల్లో ఉన్న అన్ని చైనా యాప్స్ను ఒకేసారి ఎలా డిలీట్ చేయాలి అనడానికి ఈ యాప్ను యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి రిమూవ్ చైనా యాప్స్. ఇది వచ్చేసి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసినట్లయితే చూద్దామండి ఒకసారి. ఇది వచ్చేసి రిమూవ్ చైనా యాప్స్. యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇలా ఉంటుంది. దీని వచ్చేసి స్కాన్ నౌ అని కొట్టండి. స్కాన్ నౌ అని కొడితే ఇలా వస్తుంది. ఎన్ని యాప్స్ మన దాంట్లో చైనా యాప్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. నా దాంట్లో వచ్చేసి టోటల్గా 8 చైనా యాప్స్ ఉన్నాయి. దాన్ని ఒక్కో దాన్ని డిలీట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ వివో వీడియో అనేది ఒకటి నా దాంట్లో యాప్ ఉన్నది, దాన్ని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలో చూద్దండి. పక్కన డిలీట్ అనేది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఓకే కొడితే అది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. అలాగే అన్ని యాప్స్ సేమ్ అలాగే డిలీట్ చేయాలి. నా దాంట్లో 8 యాప్స్ ఉన్నాయండి. అలాగే నేను వచ్చేసి ఇప్పుడు అన్నీ డిలీట్ చేసేసా చైనా యాప్స్. మీరు కూడా ఎవరైనా చైనా యాప్స్ అన్నీ మొబైల్లో డిలీట్ చేయాలి అంటే ఈ విధంగా డిలీట్ చేసుకోగలరు. ఇది టోటల్గా అన్ని యాప్స్ డిలీట్ చేసిన తర్వాత మనకి ఏమీ లేవు అనేది చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను అన్నీ డిలీట్ చేసిన తర్వాత చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ హలో యాప్ ఒకటి, అది కూడా చైనా యాపే. నెక్స్ట్ క్యామ్ స్కానర్ కూడా చైనా యాప్. డిలీట్. క్లబ్ ఫ్యాక్టరీ, అది కూడా చైనా యాపే. WPS ఆఫీస్ అన్ఇన్స్టాల్ అడుగుతుంది. ఓకే డిలీట్ చేస్తే అన్ఇన్స్టాల్ అడుగుతుంది. అన్ఇన్స్టాల్ ఓకే కొడితే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఆసమ్, నో చైనా యాప్స్ ఫౌండ్ ఇన్ యువర్ సిస్టమ్. అంటే నా దాంట్లో ఏమీ లేదని అర్థం. కంగ్రాచులేషన్ చెప్పింది చైనా యాప్స్ అన్నీ డిలీట్ చేసినందుకు. సో మీరు కూడా ఈ విధంగా ఏదైనా మీ మొబైల్లో చేసుకోవాలి అనుకుంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.